నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుపై ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇదే విషయము ఇంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విషయంలో కూడా జరిగింది. ఇప్పుడు నెతన్యాహు విషయంలో జరిగింది. అయితే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బెంజమిన్ నెతన్యాహును అరెస్టు చేసేటువంటి అవకాశం ఉందా? బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేస్తారంటూ వేరియస్ ఛానల్స్లో కథనాలు వెలువడుతూ ఉన్నాయి. అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ద్వారా, ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? అసలు ఏ దేశాలకు వెళ్ళడానికి ఏమైనా నిబంధనలు ఉంటాయా? అసలు ఐసీసీకి ఉన్నటువంటి పవర్స్ ఏంటి? గతంలో ఇలా అరెస్ట్ వారెంట్ జారీ చేసినటువంటి వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఏమైనా శిక్షలు పడ్డాయా? వీటి మీద కాస్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కర్నల్ వివి రావు గారు. రావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే రావు గారు. అమెరికా ఖండిస్తోంది. జో బైడెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎంత చెప్పినా ఎన్ని చేసినా కూడా ఇజ్రాయిల్ హమాస్ సమానం కావు, ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ అమెరికా కూడా స్పందించింది. ఇప్పుడు పాసిబిలిటీస్ ఏంటి? బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ వారెంట్ జారీ చేసినంత మాత్రాన అరెస్ట్ అయిపోతారా? అసలు ఏంటి ఐసీసీకి ఉన్న పవర్స్ ఏంటి? అసలు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే ఐసీసీ ఏం జరుగుతుంది? ముందట మనం చూసుకోవాల్సిన ఒక విషయం అండి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని హేగ్ లో 1949 లో స్టార్ట్ చేశారు. దీనికి మూలం జెనీవా కన్వెన్షన్స్ అని 4 కన్వెన్షన్స్ ఉన్నాయండి. అంటే ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ లో ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఏ విధంగా జరగకూడదు, ఏవి క్రైమ్స్ కింద లెక్క పెడతారు, ఇది జరుగుతుంది. ఇది ఎందుకు చేశారంటే అప్పుడు 1940 సెకండ్ వరల్డ్ వార్ యుద్ధంలో జూస్ ని మాస్ ఎక్స్టింక్షన్ చేయడం జరిగిందని రిపోర్ట్స్ వచ్చినాయి. అలాగే కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ లో జర్మనీ వాళ్ళు పెట్టి వాళ్ళని చాలా మంది వరకు హతం చేశారు. ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ యుద్ధం సమాప్తమైందో, ఎవరైతే గెలిచారో పవర్స్, దట్ ఈస్ రష్యా, యుఎస్ఏ అండ్ బ్రిటన్, మెయిన్ పవర్స్ ఫ్రాన్స్ లెక్క పెట్టుకుంటే, జపాన్, జర్మనీ ఆన్ ద అదర్ సైడ్, కొంచెం వరకు ఇటలీ దాదాపు సమస్య అప్పటికి తగ్గిపోయింది. కానీ మెయిన్ పవర్స్ జపాన్ అండ్ జర్మనీ. వీళ్ళ ఆర్మీ ఆఫీసర్స్, ఆర్మీ కమాండర్స్, తర్వాత సివిలియన్ రెస్పాన్సిబుల్ అఫీషియల్స్, వీళ్ళందరినీ వార్ క్రైమ్స్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కొంతమంది సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్. చాలా మంది అప్పుడు పారిపోయారు. పారిపోయి వేరు వేరు దేశాల్లో వేరే వేరు పేర్లలో సెటిల్ అయిపోయారు. వీళ్ళందరినీ ఎప్పుడైతే 1948 లో ఇజ్రాయెల్ మొదలైందో, వీళ్ళు మెల్లగా డోషియర్ తయారు చేసుకుని మొసాద్ ద్వారా ఎలాబొరేట్ ప్రాసెస్ ద్వారా ఇంటర్నెట్ తర్వాత ఫిజికల్ కాంటాక్ట్స్ అన్ని చేసి ఫైనల్ గా కొంతమందిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ ఇంటర్నేషనల్ కోర్టు కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ ఇంటర్నేషనల్ కోర్టు వాళ్ళకి దొరికిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ద్వారా ట్రై చేసి చాలా మందికి డెత్ సెంటెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ నాకు గుర్తున్నంత వరకు ఒక సార్జెంట్, ఒక కాన్సన్ట్రేషన్ మెయిన్ ఆస్విచ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో ఒక సార్జెంట్ దాదాపు 92-93 ఇయర్స్ ఓల్డ్. అతను ఆ టైంలో యంగ్ పర్సన్. ఇప్పుడు 92-93 ఇయర్స్ ఓల్డ్. 4 ఇయర్స్ బ్యాక్ ని అతనికి డెత్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూట్ కూడా అమలు చేశారు. అది డెత్ సెంటెన్స్ అమలు చేశారు. ఇది ఇప్పుడు జాయిన్ అయినప్పుడు కొన్ని కంట్రీస్ వీటికి మెంబర్షిప్ తీసుకోలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఎందుకు తీసుకోలేదంటే, అమెరికా ఏముంటుందంటే, నా కంట్రీ సాయిల్ లో నా సిటిజన్స్ ఏదైనా చేస్తే అది నేను బాధ్యత, కానీ ఇంటర్నేషనల్ కోర్టుకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, అందుకని నేను జాయిన్ అవునని చెప్పేసింది. ఎన్ని దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి ఈ ఇంటర్నేషనల్? దాదాపు 8 దేశాలు తీసుకోలేదండి ఆ రోజు. ఆ విధంగా నాకు 8 దేశాలు, అంటే ఇంపార్టెంట్ దేశాలు, అంటే మిగతా ఐలాండ్ దేశాలు వదిలేయండి, 8 ఇంపార్టెంట్ దేశాలు తీసుకోలేదు. ఆ దేశాలు తీసుకోలేదు. అప్పుడున్న రూల్ ప్రకారం ఏంటంటే కేవలం జ్యూస్ ని బేసికలీ ట్రయల్ చేయడం జరిగింది. అదే జ్యూస్ ని ఎవరైతే హతమార్చారో జర్మనీలో, వాళ్ళ మీద జరిగింది. కొంతవరకు జపనీస్ వాళ్ళ మీద జరిగింది. కానీ జపనీస్ గవర్నమెంట్ వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది లీగల్ గా. వాళ్ళు ఎక్కువ పారిపోలేకపోయారు. దీని తర్వాత మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎవరినైనా సరే వార్ క్రిమినల్ కింద డెసిగ్నేట్ చేస్తే వాళ్ళని ఆ రెస్పెక్టివ్ కంట్రీ, మెంబర్ కంట్రీ అరెస్ట్ చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి తీసుకురావాల్సి వస్తుంది. టెక్నికల్ గా అది జరగాలి. మామూలుగా అయితే టెక్నికల్ గా అది జరగాలి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అందులో సభ్య దేశమే ఐసీసీలో? కాదండి, ఇజ్రాయెల్ సభ్య దేశం కాదా? ఓకే, కాదండి, ఇజ్రాయెల్ సభ్య దేశం కాదు. కానీ లాస్ట్ టైం కేసులు ఎవరైనా వేరే దేశాలు పెట్టినప్పుడు, అదే హమాస్, లెబనాన్ ఇటువంటి కంట్రీస్ ఇజ్రాయెల్ మీద కేసులు పెట్టినప్పుడు తన లాయర్ని పంపించి డిఫెండ్ చేసుకుంది. లేకపోతే
వేరే విధంగా సౌత్ అమెరికాలోను వీటిలోను పట్టుకున్న జర్మనీ వాళ్ళ మీద కేసు పెట్టడానికి ప్రజెంటేషన్ కి వాడుకుంది, కానీ దానికి మెంబర్షిప్ లేదని ఈ రోజున కూడా. సెకండ్ థింగ్ మనం ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నెటాన్యాహు గాని వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ గాని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే క్యాబినెట్ డెసిషన్ నిర్ణయాలు. ఇవన్నీ క్యాబినెట్ డెసిషన్ లో రేటిఫై అయినాయి వాళ్ళ రెస్పెక్టివ్ క్యాబినెట్స్ లో. ఓకే. ఆ రెస్పెక్టివ్ క్యాబినెట్ హ్యాస్ బిన్ వాళ్ళ అథరైజేషన్ వాళ్ళ పార్లమెంట్ ద్వారా వచ్చింది, అసెంబ్లీ కానీ పార్లమెంట్ ద్వారా వచ్చింది. ఇవన్నీ ఇది డెమోక్రటిక్ కంట్రీ, అంటే ఏంటంటే ప్రజల ద్వారా వచ్చింది పార్లమెంట్ కి పవర్. సో అంటే ఏంటంటే వీళ్ళు అంటే ఒక విధంగా చూస్తే ఏంటంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏవైనా సరే దీనికి ప్రజల ఆమోదం ఉన్నట్టు లెక్క. సో దీనివల్ల ఏంటంటే కంట్రీ మైట్ అంతా అప్లై చేస్తుంది ఒకవేళ అవసరమైతే. అందుకనే ఇజ్రాయెల్ యునైటెడ్ నేషన్స్ లో లాస్ట్ మేజర్ స్పీచ్ ఇచ్చినప్పుడు చాలా క్లియర్ గా తేల్చి చెప్పారు, అమెరికా కాదు ఏ దేశం, అమెరికాని స్పెసిఫై చేయలేదు కానీ ప్రపంచంలో ఏ శక్తి అడ్డొచ్చినా గానీ మేము మా పద్ధతి మార్చుకునే పరిస్థితి లేదు, హమాస్ ని క్లియర్ చేసేంత వరకు మేము ఆగము అని చాలా క్లారిటీ తోటి ఇచ్చారు. ఇక్కడ మీడియాలో వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే రావు గారు, 124 దేశాల్లో ప్రయాణించడానికి బెంజమిన్ నెతన్యాహుకి అవకాశం లేదు. అంటే నాకు తెలిసి 124 దేశాల సభ్యత్వం 124 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయనుకుంటా ఐసీసీలో. ఇస్ దట్ కరెక్ట్? సరే, ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, ఎందుకంటే పర్టికులర్గా 124 దేశాలు అని చెప్తున్నారు కాబట్టి ఆ దేశాల్లో ఇతను పర్యటించడానికి అవకాశం లేదా, లేకపోతే ఆ దేశాల్లో ఒకవేళ పర్యటిస్తే వాళ్ళు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉందా? వాట్ డస్ ఇట్ మీన్ ఎగ్జాక్ట్లీ? ఆ దేశాల్లో పర్యటించడానికంటూ అవకాశం లేకుండా లేదు, ఆ దేశాలు యాక్షన్ తీసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఇజ్రాయెల్లో ఉన్నా కానీ తీసుకోవచ్చా, లేకపోతే అక్కడ వాళ్ళ ఓన్ టెరిటరీ? ఆబ్వియస్లీ మన ఇండియా వెళ్ళి రేపు నెటన్యాహుని అరెస్ట్ చేయడం ఇజ్రాయెల్, ఎందుకంటే మనకు పోలీస్ కి ఆ పవర్ లేదు. సో ఆయన ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఇండియా వస్తే వెదర్ ఇన్ పవర్ ఆర్ అవుట్ ఆఫ్ పవర్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నెటన్యాహు గారికి ఎప్పుడైతే పదవి వదిలేస్తారో ఆయనకి సపోర్ట్ ఇజ్రాయెల్ అనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇంకెక్కడికైనా బయటకు వెళ్తే ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా సరే డెమోక్రసీలో ఒకసారి కొన్ని అపోజిషన్ పార్టీలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, అటువంటి పార్టీ ఏదైనా వచ్చి నెటన్యాహు గారిని ఇరికించాలి అనుకుంటే అప్పుడు అది వేరే సంగతి. ఓకే, ఒకవేళ పవర్ లో దిగిపోతే ఎప్పుడైనా, లేదంటే దేశం దాటి వెళితే వేరే దేశాలకు ఎక్కడికైనా వెళ్తే ఆ అవకాశాలు ఉన్నాయి, అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఐసీసీకి ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు మళ్ళా డిఫెన్స్ ఆఫెన్స్ మామూలుగా మన కోర్టుల్లో ఎలా జరుగుతుందో వాదోపవాదాలు జరుగుతాయి. వార్ క్రైమ్స్ అంటున్నారు, యుద్ధ నేరాలు, యుద్ధ ఖైదీలు ఎవరిని అంటే మామూలుగా ఇప్పుడు ఆరోపణ ఏంటి, పౌరుల నివాసాల పైన దాడులు చేసి వాళ్ళని చంపేశారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఆ కారణాన్ని చూపించి ఇతని మీద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఎవరిని పిలుస్తారు? యుద్ధ ఖైదీలను ఎవరిని పిలుస్తారు? వార్ క్రైమ్స్ అంటే ఏమేమి వస్తాయి బేసిక్ గా? ప్రధానంగా వార్ క్రైమ్స్ అంటే బేసికలీ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నది ఒక లెక్క ఉంటుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది ఒక డెసిగ్నేటెడ్ కమాండర్ కింద బై ద పవర్ ఆఫ్ సమ్ అథారిటీ, అంటే ఒక నేషనల్ అథారిటీ, పార్లమెంట్ గానీ ప్రెసిడెంట్ గానీ ఎవరో ఒకళ్ళు డిక్లేర్ చేయాల్సి ఉంటుంది వార్. ఆ డిక్లేర్ చేసిన తర్వాత ఒక కమాండ్ కింద జవాన్స్ గానీ ఆఫీసర్స్ గానీ వాళ్ళు యాక్ట్ చేయొచ్చు. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మనం ఇదేంటిది ఎడమ సైడ్ పాకెట్ పక్కన చేతికి ఆర్మ్ బ్యాండ్ సైజులో ఒక ఫార్మేషన్ సైన్ ఉంటుంది. ఓకే, మన ఇండియాలో అన్ని చూస్తాం, ఏదో బొమ్మలో కనిపించినట్టు కనిపిస్తుంది, ఒక పిల్లి లేకపోతే గొడ్డలి, కత్తి, ఇటువంటి అన్ని బొమ్మలు ఉంటాయి. ఇది ఒక డివిజన్ గానీ, ఒక కోర్ ని గానీ, ఒక కమాండ్ హెడ్ క్వార్టర్స్ ని గానీ, దేన్ని ఒక దాన్ని ఇండిపెండెంట్ బ్రిగేడ్ ని గానీ డెసిగ్నేట్ చేస్తుంది. అంటే ఏంటంటే దట్ మ్యాన్ ఈస్ వర్కింగ్ అండర్ ఎ పర్టికులర్ కమాండర్ విచ్ ఇస్ ప్రాపర్లీ డెసిగ్నేటెడ్. తర్వాత ర్యాంక్ స్ట్రక్చర్ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో హవల్దార్ కింద లాన్స్ నాయక్ కింద ఫైర్ ఓపెన్ చేయలేరు. అంటే సిపాయి సొంతానికి ఫైర్ ఓపెన్ చేయలేడు, కేవలం ఒక సమయంలోనే ఫైర్ ఓపెన్ చేయగలడు. గవర్నమెంట్ ప్రాపర్టీకి గానీ, తన ఓన్ సెక్యూరిటీకి గానీ, నేషనల్ సెక్యూరిటీకి గానీ తీవ్రమైన డేంజర్ వచ్చినప్పుడే ఫైర్ ఓపెన్ చేయగలడు. అది టర్మ్స్ కండిషన్స్. ఫైర్ ఓపెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కాదండి, మామూలుగా ఆర్డర్ ఇవ్వడం కూడా అలా చేయొచ్చు. అదే ఎన్సీఓ అయితే, అంటే హవల్దార్ నాయక్ వీళ్ళు అయితే వాళ్ళు చుట్టుపక్కల ఏరియాలో డేంజర్ ఉన్నప్పుడు కూడా యాక్ట్ చేయొచ్చు, వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వచ్చు. అంటే మామూలుగా కేవలం ఓన్ సెక్యూరిటీ గురించి కాదు. ఒకవేళ ఇప్పుడు ఏదైనా సరే ఇద్దరు ఆర్మ్స్ తోటి కొట్టుకుంటున్నారు, వీళ్ళిద్దరూ చనిపోతారు అనుకుంటే వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చు. ఒక హవల్దార్ కనీసం ఉండాలి. అదే మేజర్ అయితే ఇప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ లో కూడా ఈవెన్ సివిల్ ఏరియాని కూడా టేక్ ఓవర్ చేయొచ్చు మేజర్ పై. గతంలో
ఏ దేశ అధ్యక్షుడి మీద కానీ లేదా ప్రైమ్ మినిస్టర్ మీద కానీ ఈ తరహా వ్యక్తుల మీద ఎప్పుడైనా ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసిందా? ఇదే ఫస్ట్ టైం. ఇది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మెయిన్లీ జర్మనీ అండ్ జపనీస్ ఆఫీసర్స్ అండ్ పొలిటికల్ అపాయింట్మెంట్స్ మీద చాలా వరకు క్రైమ్స్ నమోదయ్యాయి. అప్పుడు జర్మనీలో మెయిన్ అంటే జపాన్ లో రాజు ఉన్నాడు కాబట్టి అప్పట్లో హీరోహిటో ఆయన ప్రాపర్ గా హ్యాండ్ ఓవర్ చేశారు చాలా మందిని. ఆ క్రైమ్స్ కి చాలా మంది పనిష్ అయ్యారు కూడా. జర్మనీలో మాత్రం గవర్నమెంట్ రెండు భాగాల కింద విడిపోయింది. ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ కింద ప్రాపర్ గవర్నమెంట్ లేదు, వాళ్ళు డివైడ్ అయినప్పుడు. దాని తర్వాత గవర్నమెంట్స్ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ ఫామ్ అయినాయి. ఈ లోపల చాలా మంది ఏంటంటే వేరే వేరే దేశాలు పారిపోయారు. కొంతమంది ఇప్పటికీ దొరకలేదు. కొంతమంది మాత్రం సౌత్ అమెరికా, బ్రెజిల్, వెనుజులా ఇటువంటి కంట్రీస్ లో ఎవరో వ్యవసాయం చేసుకుంటానో, లేకపోతే ట్రక్ మెకానిక్ అయ్యో, లేకపోతే చిన్న వేరే ఆఫీస్ పనిలోనో కుదిరి, లేకపోతే పెట్రోల్ బంక్ నడుపుకుంటానో చాలా మంది దొరికారు. అది ఎలా దొరికారంటే ఆ రెస్పెక్టివ్ దేశాలు వెతకలేదు. ఇజ్రాయెల్ కున్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇజ్రాయెల్ 1948 లో ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత వాళ్ళు మొసాద్ అని ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తయారు చేసుకున్నారు. తర్వాత వీటన్నిటిని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తయారు చేసుకున్నారు. మొత్తం ఫైల్స్ అన్ని ఇవన్నీ తీసుకుని లిస్ట్ తయారు చేసుకుని మొసాద్ వెతికి ప్రపంచంలో ఏ కోణంలో ఉన్నా కానీ పట్టుకుంది. అదే స్టేట్మెంట్ మీకు మొన్న నెటన్యాహు గారి స్టేట్మెంట్ లో ఉంది. ఇరాన్ లో ఏ కోణంలోకి వెళ్ళినా గానీ మా పవర్ చేరుకుంటుంది అన్నది దాని బ్యాక్గ్రౌండ్ అది. ఆ విధంగా ప్రపంచంలో ఏ కోణంలో ఉన్నా గానీ వెతుక్కుని చాలా మందిని పట్టుకున్నారు. వాళ్ళు వార్ క్రైమ్స్ మీద ట్రై చేశారు. చాలా మందికి డెత్ సెంటెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. డెత్ సెంటెన్స్ ఎగ్జిక్యూట్ కూడా చేయడం జరిగింది. ఆల్ రైట్, చూద్దాం. అలాగే ఇంకొంచెం చూస్తే దీనికి ఒక లెస్సర్ పనిష్మెంట్ ఉంటుందండి. అమెరికా ఏం చేస్తుందంటే ఇటువంటి వార్ క్రైమ్స్ మీద ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళని వీసా ఇవ్వడం మానేస్తుంది. బట్ అమెరికా సపోర్ట్ చేస్తుంది కదా నెతన్యాహుని, చాలా ఓపెన్ గా సపోర్ట్ చేస్తుంది కదా. అనేది అది కాదండి, నెతన్యాహు కండిషన్ కాదు. మామూలుగా అంటే వేరే వార్ క్రైమ్స్ లో, లెసర్ వార్ క్రైమ్స్ లో ఆ కంట్రీ నుంచి, అంటే ఇప్పుడు ఇంకా చెప్పుకోవాలంటే బహిరంగంగా చెప్పుకోవాలంటే నరేంద్ర మోడీ గారికి చాలా రోజులు వీసా ఇవ్వలేదు. అవును, అప్పట్లో 2002, 2003 తర్వాత మన సైడ్ పొలిటీషియన్స్ ఇంక్లూడింగ్ లేట్ కామ్రేడ్ అది మన కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ కూడా సీతారాం యేచూరి గారి కూడా ఇన్వాల్వ్ అయిన ఇన్సిడెంట్ ఉంది. వీళ్ళందరూ దాన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పి యుఎస్ఏ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. సో ఆ విధంగా జరగచ్చండి. అంటే అది ఒక లెస్సర్ వే ఆఫ్ ఐసీసీ. చూద్దాం రావు గారు, మీరు అన్నట్టుగా ఏం జరుగుతోంది. అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు సమీప భవిష్యత్తులో ఏం లేకపోయినా, బట్ కొన్ని మినహాయింపుల మీద ఉంది. ఒకవేళ ఏమైనా ఆయన దేశం దాటి వెళ్ళినా, లేకపోతే పవర్లోంచి కిందికి దిగిన ఇలాంటి సందర్భాల్లో అరెస్ట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం చాలా తక్కువ అండి, ఎందుకంటే అది క్యాబినెట్ డెసిషన్. తర్వాత క్యాబినెట్ డెసిషన్ అన్నది, క్యాబినెట్ మీటింగ్ అన్నది పార్లమెంట్ అథారిటీ మీద అవుతుంది. పార్లమెంట్ అన్నది ప్రజల అభిప్రాయం మీద, అంటే ఓటింగ్ మీద అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వివి రావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ప్రత్యేక చర్చ. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.